జానపద కళలతో కనువిందు చేస్తూ శోభయాత్ర శోభాయమానంగా జరిగింది. ఉత్సవాల ప్రారంభానికి సంకేతంగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ఉదయం మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో స్వాగత శకటం, పైడితల్లి అమ్మవారి కళాశాలలు, తప్పెటగుళ్ళు ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బుధవారం నాడు సినిమానోత్సవం జరగనుంది. రేపు తొలొల్ల ఉత్సవం జరగనుండటంతో దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తోలేళ్ల ఉత్సవం రోజు ఉదయాన గజపతి రాజులు ఆడపడుచుపైన పైడితల్లి అమ్మవారికి అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక రాత్రి అమ్మవారి ఘటాలను కోట వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు నిర్వహిస్తారు. తోలేళ్ల ఉత్సవం మరుసటి రోజున సిరిమాను సంబరం జరుగుతుంది. సత్యవాడ అప్పలనాయుడు గారి దగ్గర నుంచి ఈ ఒగంపేటకి మన పూసపాటి అశోక్ గజపతి రాజుగారికి అందరికీ ఈ ఒగంపేటతో అనుబంధం ఉంది. ఎందుకంటే ఆడపిల్లైన సిరిమాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆడపిల్ల మన ఒగంపేటకు వచ్చిందని ఒగంపేట వాసులందరూ సరదాపడి మన ఆడపిల్ల వచ్చిందని పసుపు కుంకుమ అంతా ఆ తల్లి సిరిమాను ద్వారాగా వచ్చిన తర్వాత ఇది భైరయ్యనాయుడు గారు 42 సంవత్సరాలు ఒక రికార్డుకి ఎక్కారు అతను. ఎందుకంటే సత్యవాడ అప్పలనాయుడు గారు ఎప్పటి నుంచి కొనసాగిన ఆ తర్వాత వెంకట్రావు మేనల్డ్ అతను సిరిమానికి పూజారిగా అతన్ని యాగ్రేయంగా సిరిమానికి అతను పూజారికి ఎక్కుతున్నాడు. కాబట్టి ఆ తల్లి అతనికి కంట్లో అవుపడి పూజారిని అలాని కాడ ఉందంటే ఉపాసంతో వెళ్ళి ఆ సిరిమానికి బొట్టు పెట్టి ఆ సిరిమాన్ని అప్పుడు ఆ రైతులకు చెప్పిన తర్వాత వాసులకి మన గ్రామస్తులకి అందరూ చెప్తే చిన్న పెద్ద అందరూ అక్కడి నుంచి తీసుకొచ్చి ఓంపేట పెట్టడం జరిగింది. విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాన జాతరోత్సవంలో ఈ సంవత్సరం విజయదశమి వచ్చిన తర్వాత వచ్చే సోమవారం నాడు తొలేలోత్సవం, తర్వాత వచ్చే మంగళవారం నాడు సిరిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం 6వ తారీఖున తొలేలోత్సవం అనేది సోమవారం నాడు అత్యంత వైభవంగా చేయడానికి జరుగుతుంది. ముందుగా అమ్మవారికి ఘటాలన్నీ కూడా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి కోటలోకి వెళ్ళి కోటలో పూజ చేసి మళ్ళీ ఎదురుగా గుడి ఎదురుగా వచ్చి అమ్మవారి యొక్క ఇతివృత్తంతో చెప్పి మొలకెత్తిన ధాన్యాలన్నీ కూడా భక్తులందరికీ పంచడం జరుగుతుంది. ఈ మొలకెత్తిన ధాన్యాలన్నీ కూడా ఎవరైతే వారికి పాడి పంటలు ఉంటే వారికి ఆ మొలకెత్తిన ధాన్యాలు మొలిస్తే పాడి పంటలు కూడా వృద్ధి చెంది ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని, మళ్ళీ అది తర్వాత వచ్చే మంగళవారం నాడు సిరిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి సంబంధించి 6, 7 తేదీల్లో ముఖ్యమైన ఘట్టంలో కావున ఆ రోజు భక్తులు అధికంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. 6వ తేదీ తొలేళ్ల సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి మొదలుకొని భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా నైట్ అంతా కూడా దర్శనాలు ఉంటాయి. 7వ తేదీ మధ్యాహ్నం 12 వరకు కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్, బ్యారికేడింగ్, తర్వాత పెండాల్స్ వేయటం అవి కూడా వాటర్ ప్రూఫ్ చేసాం. చాలా వరకు లైటింగ్ ఉండేటట్టుగా చూసాము. ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదే విధంగా మొత్తం ఫ్రీ దర్శన్సే ఉన్నాయి టెంపుల్లో. ఈ విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళ దర్శనం ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, సాధారణ భక్తులకి క్యూ లైన్స్ లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు కంటిన్యూస్ గా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్స్ లో ఉన్న భక్తులందరికీ కూడా మంచినీరు సరఫరా కానివ్వండి, మజ్జిగ, బిస్కెట్స్ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది.